హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. 65 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 21 డిసెంబర్ 2024, ఇంకా 10th జనవరి 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫర్ ఐటీ అనమాట. దీనికి సంబంధించి టోటల్గా మనకి 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ అనమాట, ఐటీకి సంబంధించి జూనియర్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఇవి 51 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇంకా మిడిల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నాయో, మేనేజర్ ఐటీ అనమాట, పేమెంట్స్ సిస్టంలో ఒక పోస్ట్ అయితే ఉంది. మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అండ్ క్లౌడ్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మేనేజర్ ఐటీ అనమాట, ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ ఒక పోస్ట్ అయితే ఉంది. సీనియర్ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా సీనియర్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ ఒక పోస్ట్ అయితే ఉంది. సీనియర్ మేనేజర్ ఐటీ వెండర్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే. వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ జూనియర్ మేనేజ్మెంట్కి సంబంధించి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీటికైతే మిడిల్ మేనేజ్మెంట్కి సంబంధించి 3 to 6 years ఆ యొక్క రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి 1 డిసెంబర్ 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 20 to 30 years అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగనమాట. ఇంకా మేనేజర్ వేకెన్సీస్కి సంబంధించి 23 to 35 years అనమాట అప్పర్ ఏజ్. ఇంకా సీనియర్ మేనేజర్కి సంబంధించి 26 to 35 years. అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించి 50 years అనమాట ఏజ్. ఫ్రెండ్స్, మనకి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి 7 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి యూఆర్లో 4 ఉన్నాయి, ఓబీసీలో 2 ఉన్నాయి, ఎస్సీలో 1 అయితే ఉంది. మీ కేటగిరీలో లేకపోతే జనరల్ కేటగిరీలో అప్లై కూడా చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో కానీ, ఐటీలో కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాగనమాట. ఏదో ఒక దాంట్లో బీఈ బీటెక్ లేదంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మిగతా వాటికి వచ్చేసరికి పైన చెప్పినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు రెలవెంట్ 3 years to 6 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇంకా ఫీజుకి సంబంధించి ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 150 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం 750 రూపీస్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ మాత్రం కండక్ట్ చేస్తారనమాట. హవెవర్ ఇంకా అప్లికేషన్స్ ఎక్కువ వస్తే కనుక గ్రూప్ డిస్కషన్ అలాగే ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. బేసిక్గా అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆన్లైన్ టెస్ట్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట లాస్ట్ స్టెప్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫస్ట్ టైం ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ టైం కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేసుకొని లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇదైతే మన ఫోటో ఐడి, ఏదైతే మీరు ఇంటర్వ్యూస్ లేదంటే ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఫోటో ఐడి మీద ఉన్నటువంటి ఆ యొక్క నేమ్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. 35 characters లోపు ఉంటే, లేదంటే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ నేమ్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే తర్వాత ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని తర్వాత ముందుకైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, అంటే పైన ఇచ్చిన ఈమెయిల్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి, అలాగే సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇది ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, మీరు ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కిందకైతే రావాలి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక నెక్స్ట్ అనే బటన్ దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 4.5 x 3.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకుని క్రాప్ చేసుకొని 10 to 20 KB మధ్య అది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ ట్యాబ్లో అయితే మన డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే టెక్నాలజీనా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక 7 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మన 58 వేకెన్సీస్కి సంబంధించి ఐటీ అనమాట. వాటిల్లో కూడా అసిస్టెంట్ మేనేజర్ ఐటీలో 54 ఉన్నాయి, రిమైనింగ్ అయితే ఉన్నాయన్నమాట ఒక 4-5 వేకెన్సీస్ దాకా. ఇంకా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు సైబర్ సెక్యూరిటీకి అప్లై చేయాలంటే కింద ఆప్షన్ తీసుకోవాలి, అసిస్టెంట్ మేనేజర్కి వాటికి అప్లై చేయాలనుకుంటే పై ఆప్షన్ తీసుకోవాలన్నమాట. పోస్ట్ అనమాట మీరు టెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంటే అసిస్టెంట్ మేనేజర్లో 51 వేకెన్సీస్ ఉన్నాయి, మిగతా వాటిల్లో 1-2 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు దేనికి అప్లై చేయాలని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో అదేవిధంగా మీరు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇస్తే ఒకే పోస్ట్ వస్తుంది, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. అలాగే మీ యొక్క కేటగిరీ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా మీ యొక్క కేటగిరీ. తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన కాలం అనమాట. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఇంకా అదర్స్కి మాత్రం నో పెట్టేసి ఈ కాలమ్స్ అన్ని టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి, నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా హిందూ పెట్టిన వాళ్ళైతే ఇక్కడ నో పెట్టాలి. అదర్స్ ఇక్కడ హిందూ కాకుండా నాన్ హిందూస్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది కాబట్టి. నేషనాలిటీ సిటిజన్షిప్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అనమాట, టు విచ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు. మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే మీకు ఇక్కడ గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం అయితే వచ్చాయన్నమాట. సో అలాగే ఇక్కడ మనం తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి వచ్చాయన్నమాట. మీరు ఎక్కడైనా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 20 to 30 ఇయర్స్ అనమాట. మేనేజర్కి సంబంధించి 23 to 35, ఇంకా సీనియర్ మేనేజర్కి సంబంధించి 26 to 35, అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి సంబంధించి 50 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్. యాజ్ ఆన్ 1 December 2024కి అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, డే, మంత్, ఇయర్ అనమాట. ఇక్కడ యాజ్ ఆన్ 1 December 2024కి మీ ఏజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కమలలు అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి, వాళ్ళు మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్ అనమాట, నో బర్త్ అవసరం లేదనమాట ఈ డీటెయిల్స్ అన్నీ. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డైవర్స్డ్, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ డిస్ట్రిక్ట్, మీ యొక్క డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఫిల్అవుట్ అవుతాయి, లేదంటే ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే డిస్ప్లే చేస్తారు. జనరల్ క్యాండిడేట్స్కి 750, ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 150 రూపీస్ అనమాట పే చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకోవాలి, అన్నీ ప్రాపర్గా ఉండి ఇలాగ వస్తుంది, లేదంటే వాటిని రెక్టిఫై చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ డీటెయిల్స్లో ఈక్యూ ట్యాబ్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 December 2024కి ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే మీకు అవసరమైతే అవుతాయి అన్నమాట. ఇందాక చెప్పినట్టుగా BE, BTech లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ IT కానీ కంప్యూటర్ రిలేటెడ్ వాటిల్లో
అట్లాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి ఎక్స్పీరియన్స్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st December 2024కి మీ దగ్గర ఏదో ఒక రిజల్ట్ ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట దీనికి అప్లై చేసుకునే దానికి. ఇక్కడ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మనం ఎగ్జాక్ట్గా ఎంటర్ చేసుకోవాలి, 2 డెసిమల్స్ 2 డిజిట్స్ అనమాట. ఆ విధంగా మీరు సపోజ్ మీకు 59.9 వస్తే కనుక మీరు 60% ఎంటర్ చేయకూడదు, ఎగ్జాక్ట్గా ఏదైతే పర్సంటేజ్ ఉందో అది మాత్రం ఎంటర్ అయితే చేసుకోవాలి, రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. సో ద ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్ 59.9 విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దాన్ 60 అనమాట. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు 59.9 వస్తే మిమ్మల్ని 60% కింద కన్సిడర్ చేయరనమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ అనమాట, ఇక్కడ BE ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంకా BE ఇన్ IT, BE ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు దాని ప్రకారం. సపోజ్ ఈ విధంగా అనమాట. అలాగే రెగ్యులర్ ఫుల్ టైం, ఇది దీనికి రెగ్యులర్ ఫుల్ టైం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇయర్ పాసింగ్ ఆఫ్ ఇదనమాట, డిగ్రీ ఎప్పుడు పాస్ చేయాలనేది. సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకో, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకో, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే వేసుకో, రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. పీజీ ఉన్న వాళ్ళైతే కనుక అది పీజీ అనేది మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లోను, IT అప్లికేషన్స్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది సెలెక్ట్ అయితే చేసుకొని అదే విధంగా ఇవన్నీ ఫిల్అవుట్ చేసుకోవాలి. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి డిగ్రీ లేదంటే పీజీ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, వేటికైతే అవసరం అవుతుందో వాటికి ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు పీజీ ఉంటే పీజీ కూడా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేసుకోవాలి, కంపెనీ నేమ్, మీరు ఏ పోస్ట్ చేశారో, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, డేట్స్ అనమాట. అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి బ్రీఫ్గా. ఇంకా రీజన్ ఆఫ్ లీవింగ్, ఇంకా మీరు ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. సో ఇంకా ఒక లాంగ్వేజ్ మాత్రం ఇక్కడ కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ తెలుగు రీడ్ రైట్ స్పీక్ వచ్చు కాబట్టి, అలాగే హిందీ అనమాట, హిందీ కూడా వచ్చుంటే రీడ్ స్పీక్, అలాగే ఇంగ్లీష్ కూడా ఇక్కడ రీడ్ రైట్ స్పీక్ అని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఓకే అనాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీన్ని మీ క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే కనుక కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇక్కడ బ్యాక్ అనే బటన్ ఉంది అనమాట, బ్యాక్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఒక నోట్ అయితే వస్తుంది, నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అనమాట. సో ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి ఓకే అని మీరు ముందుకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా డీటెయిల్డ్ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో మీ యొక్క బయోడేటా అనమాట, కంప్లీట్ అడ్రస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక బయోడేటా ఫామ్ ఇక్కడ మీరు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. పై వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేసుకోవాలి. క్యాప్షన్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, దీనిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేత్తో రాసుకొని మీ నేమ్ రాసుకోవాలి. మీ నేమ్ రాసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఆ విధంగా ఇది అప్లోడ్ చేసుకో. అలాగే మీ యొక్క డీటెయిల్డ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి, ఫీజు అయితే మనం పే చేసుకోవాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కూడా వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, యూపీ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్, లాగిన్ మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దానికైతే 25th January 2025 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. ఈ లోపల లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి IPPBకి సంబంధించి SOITకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, వేరే వాటికైతే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, మీరు ఆ ప్రకారం అప్లై అయితే చేసుకోవచ్చు.